బీజాక్షరాలు రాస్తాం. ఉమ్, భారతదేశంలో ఎవరూ రాయరు. ఉమ్, చిన్నపిల్లలకు ప్రతి తల్లిదండ్రులు కాంక్షించేది ఏంటి? మా పిల్లలకు మంచి చదువు రావాలి, ఉమ్, విద్యాబుద్ధులు రావాలి, వారి భవిష్యత్తులో బాగా స్థిరపడాలి, ఉద్యోగాలు రావాలనే కోరిక. అది ఎవరైనా సరే తల్లిదండ్రులు. ఉమ్, ఉమ్, మరి అది రావాలంటే బాసరకు వస్తారు, లేదా ఏదో మందిరంకి వెళ్తారు. మన బాసరకు వచ్చినటువంటి వాళ్లకు మనం బీజాక్షరాలు రాస్తాం. స్లేట్ పైన కాదు. ఉమ్, కాళిదాసుకి కాళికా మాత బీజాక్షరాలు రాసిన తర్వాత మహాకవి కాళిదాసు అయ్యారని మన చరిత్ర చెప్తుంది. ఉమ్, అందుకనే మనకు కూడా అర్థమైంది ఏంటంటే 4 పైన వెళ్తేనే ఉమ్, బాగుంటుంది ఉమ్, అనే భావన చేత మన ఆశ్రమంలో నిజామాబాద్ ఉండేటప్పుడే ప్రారంభించాం. ఇక్కడ కాదు, ఉమ్, బేపల్లిలో రాసాం. ఇక్కడికి వచ్చినప్పటి నుండి ప్రతిరోజు రాస్తాం. ఉమ్, అప్పుడు రోజుకు ఒకరు ఇద్దరు వచ్చేవారు తెలుసుకుంటూ. ఉమ్. ఇప్పుడు బాసరకు వచ్చే ప్రతి ఒక్కరు మన ఆశ్రమానికి వచ్చారు. ఆశ్రమానికి వచ్చి బీజాక్షరాలు రాయించుకుని వాళ్ళ పిల్లలకు నేలకు మీద మీరు బీజాక్షరాలు రాసి గరికతో గరికతో తేనె మరి కొంచెం వేసి ఆ గరిక తీసుకొని 4 పైన సరస్వతమ్మ యొక్క బీజం